హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. నిన్న జరిగిన ఎపిసోడ్లో మనం క్లియర్గా మాట్లాడాల్సింది ఎస్పెషల్లీ తనుజ గురించి, సంజన గురించి, కళ్యాణ్ గురించి, డెమాన్ పవన్ గురించి అండ్ ఇంకా ఎలిమినేట్ అయిన నిఖిల్ గురించి, ఈరోజు ఎలిమినేట్ అవ్వబోయే గౌరవ్ గురించి. సో ఇదంతా కూడా క్లియర్గా మాట్లాడదాం. నాకు ఫస్ట్ టైం నిన్న ఎపిసోడ్లో నచ్చింది తనూజ అని నాగార్జున గారు క్వశ్చన్ చేయడం నచ్చింది. బట్ ఆ క్వశ్చన్ చేయడం కూడా తను అంత పెద్ద మిస్టేక్ చేసినా కూడా ఆయన కొంచెం స్మూత్గా చెప్తున్నారు. అది నచ్చలేదు. కొంచెం అంటే ఇంకొంచెం అంటే వేరే హౌస్‌మేట్స్‌కి ఎలా చెప్తారో అలా చెప్పలేదు. బట్ క్వశ్చన్ చేయడం మాత్రం కరెక్ట్‌గా క్వశ్చన్ చేశారు. ఏదైతే ఈ లాస్ట్ వీక్‌లో తనూజకి సంబంధించి తను చేసిన మిస్టేక్స్ ఉన్నాయో అవి క్లియర్‌గా వీకెండ్ ఎపిసోడ్‌లో అడగాలి. అవి గాని నిన్న అడగకుండా ఉండుంటే అది నిజంగా బిగ్ బాస్‌కే చాలా నెగెటివ్ అయ్యేది. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్‌తో తనూజకి కొంత నెగెటివ్ అయింది. డెఫినిట్‌గా విన్నర్ తనే అనుకుంటున్నారు. విన్నర్ తనే అని కామెంట్ చేస్తున్నారు. ఇది చేంజ్ అవుతుందా? లేదా? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా తనూజకి కప్పిచ్చి పంపించేయొచ్చు కదా! అని చెప్పేసి ఫిక్స్ అయిపోయిన సిట్యుయేషన్‌లో నిన్నటి ఎపిసోడ్‌తో తనూజ కొంచెం ఆ విన్నర్ ప్లేస్‌కి దూరంగా వచ్చినట్టు అనిపించింది. కొంచెం వెనక్కి వచ్చినట్టు అనిపించింది. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో డెమోన్ పవన్ అండ్ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరూ చాలా హైలైట్‌గా అనిపించారు. కళ్యాణ్ చాలా మెచ్యూర్‌గా బిహేవ్ చేశాడు. ఈవెన్ డెమోన్ పవన్ గూడా. వాళ్ళు చాలా క్లియర్‌గా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ అట్ ది సేమ్ టైమ్ వీళ్ళ గేమ్‌ని వీళ్ళు ఆడుతూ, వాళ్ళతో ఉన్న వాళ్ళని గెలిపిస్తూ, వాళ్ళ సపోర్ట్ కోరుకునే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ గూడా మంచి హౌస్‌మేట్స్‌గా, మంచి కంటెస్టెంట్స్‌గా వీళ్ళిద్దరూ కామనర్స్ నుంచి ఉండడం అనేది సూపర్ అని చెప్పుకోవాలి. తనూజకి సంబంధించి డెమోన్ పవన్ ఆ రోజు అసలు పెద్దగా పుష్ చేసింది లేదు. జస్ట్ అలా టచ్ చేసాడంతే. దానికి ఎంత రచ్చ చేసి తనూజ ఈవెన్ నిఖిల్ గూడా దగ్గరకొస్తే ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. బాయ్స్‌ని హ్యాండిల్ చేసినట్టు హ్యాండిల్ చేస్తున్నారు అని జెప్పేసి వుమెన్ కార్డ్ వాడేసి, ఫస్ట్ ఏదో కామెడీ చేయడానికి ట్రై చేసి, తర్వాత వాళ్ళు పదే పదే అంటున్నారని జెప్పేసి తను సీరియస్ అయిపోయి, తనే అలిగేసి, తనే వెళ్ళిపోయి, తన మీద ఒక నింద వేసేసి, ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అని జెప్పేసి, నేను ఒకవేళ అలాగే ఊరుకుంటే ఎత్తుకొని తీసుకెళ్ళేవాడివేమో అని జెప్పేసి అనేసి, నిన్న నాగార్జున గారు అడుగుతుంటే, "లేదు సార్, సారీ చెప్పాను సార్, అలా కాదు సార్" అని జెప్పేసి క్యూట్‌గా మాట్లాడడానికి ట్రై చేయడం అనేది అంటే ఒక అబద్ధాన్ని క్యూట్‌గా చెప్పడానికి ట్రై చేస్తూ, అక్కడ కూడా ఏదో ఒకటి ఆడియన్స్‌ని కొంచెం మ్యానిపులేట్ చేద్దాం. అక్కడ నాగార్జున గారిని కూడా మ్యానిపులేట్ చేద్దాం అని ట్రై చేసిన విధానం ఏదైతే ఉందో చాలా ఇరిటేషన్ తెప్పించింది చూసిన వాళ్ళందరికీ. ఆడియన్స్‌కి అర్థమవుతుంది. కానీ తను ఏదో కన్వే చేయాలి, తను ఏదో చెప్పాలి అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పడం అనేది చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అక్కడ ప్రూఫ్స్‌తో సహా ఈవెన్ బాస్కెట్ వెనకాల బాల్స్ వేసే టాస్క్‌లో కూడా తను టచ్ చేసి, తను అక్కడ ఔట్ అంటే, నేను టచ్ చేయలేదు అని జెప్పేసి చెప్పింది తనూజ. ఆ వీడియో ప్లే చేసి క్లియర్‌గా ప్రూఫ్స్‌తో సో, మొన్న ఏం జరిగింది? కమాండర్‌గా తను ఫోర్స్‌ఫుల్‌గా టచ్ చేసాడా? లేకపోతే ఏం జరిగిందనేది ఆ వీడియో ప్లే చేశారు. నెక్స్ట్ ఈ వీడియో ప్లే చేశారు. 2 కంపేర్ చేసి తనకొక క్లారిటీ వచ్చేలాగా కూల్‌గానే చెప్పడానికి చూసారు నాగార్జున. కానీ తను ఏదో చెప్పడానికి ట్రై చేసింది. ఓకే. ఇంక అక్కడ వర్కౌట్ అవ్వలేదని తనకర్థమైపోయింది. సో, ఓకే. ఇక్కడ మనం అయిపోయింది. మనం ఏదో చెప్పాలనుకుని ట్రై చేసాం. అలా చెప్పడానికి ట్రై చేసామని గూడా ఆడియన్స్‌కి అక్కడ హోస్ట్‌గా ఉన్న నాగార్జున గారికి అర్థమైపోయింది అన్న సిట్యుయేషన్ తనకు కూడా అర్థమైపోయి, ఓకే. తను కూర్చుంది. ఇప్పుడు దీన్ని ఎలా సింపతిగా మార్చి మనం ఏదోలాగా ఆడియన్స్‌ని గాని, నాగార్జున గారిని గాని మళ్ళీ కొంచెం చేంజ్ చేయాలి అని ఆలోచించినట్టుంది. కూర్చుని కళ్యాణ్‌ని క్వెషన్ చేస్తున్నప్పుడు, కావాలని గేమ్ ఓడిపోయావా అని అడుగుతున్నప్పుడు, ఓకే. అప్పుడేం మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే డిస్కషన్ సంజనాతో అనుకుంటా ఐ థింక్ రీతుతోనో. సో, వీళ్ళతో డిస్కషన్ జరుగుతున్నప్పుడు మెల్లగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఏడవడం స్టార్ట్ చేస్తే, "ఏమిటమ్మా ఏడుస్తున్నావు?" అని అడిగారు నాగార్జున గారు. "ఆ! నేను కష్టపడి ఆడాను సార్. కళ్యాణ్ ఏమి ఓడిపోలేదు." అంటే ఇప్పుడు నిన్నెవరేమన్నాను? మీరే. అబ్బా! ఎంత క్యూట్‌గా అందో మీరే అని. ఎంత అంటే చూసేవాళ్ళు కాదు ఎంత మామూలుగా ఇప్పటికే తను ప్రతి దానికి ఏడవడం అనేది డ్రామా అంటున్నారు.
ఇంక ఇటువంటివి అంత ఇదిగా నాగార్జున గారి ముందు కూడా ఇంత డ్రామా ప్లే చేస్తే ఆడియన్స్‌కి తెలీదా? అది నచ్చుతుందని అనుకుంటారా ఏమో మరి గానీ, నిజంగా నిన్నటి ఎపిసోడ్ చూస్తే మాత్రం ఆ పెర్ఫార్మన్సు అఫ్‌కోర్స్ బిఫోర్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముందు నుంచి చెప్తున్నాం. తన మీదే ఉంటది ఫోకస్ అంతా. ఫ్రేమింగ్ అంతా. తను ఎటు వెళ్తుంది? ఎటు తిరుగుతుంది? ఎవరితో మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతుంది? దీని మీదే ఉంటది. సో, అలా మొత్తానికి ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేక, దాన్ని కొంచెం సింపథీగా మార్చడానికి, తర్వాత మీరే అన్న ఒక చిన్న డ్రామాతో మానిప్యులేట్ చేయడానికి ట్రై చేశారు తనూజ. నిజంగా నాకు అస్సలు నచ్చలేదు. సో, ఇక్కడే తను ఓటింగ్ పడిపోయే ఛాన్స్ ఉంది. డెఫినెట్‌గా విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు కదా! డెఫినెట్‌గా తను వెనక్కి తగ్గే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇంకా మనం ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి. తనూజ అండ్ ఇంకా భరణి వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు భరణి ఒక విషయం చెప్పారు. దివ్య వాళ్ళ మదర్, దివ్య నాతో ఎక్కువగా క్లోజ్‌గా ఉండొద్దని చెప్పేసి మాధురి గారికి చెప్పి పంపించారు. అట్‌లీస్ట్ వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్ళన్నా దివ్యకి చెప్పమ్మా భరణితో క్లోజ్‌గా ఉండొద్దని చెప్పేసి అని చెప్పేసి సంజనాకి నీకు చెప్పారంట గదా! దివ్యకి ఎందుకు చెప్పలేదు అని భరణి గారు అడిగారు. ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం. మాధురి గారు అబద్ధం చెప్పారు. రీతు వాళ్ళ మదర్, రీతు పవన్‌తో క్లోజ్‌గా ఉంటుందని చెప్పేసి వాళ్ళ బాండింగ్‌కి సంబంధించి ఫీల్ అవుతున్నారు అని చెప్పి పవన్‌తో మాధురి చెప్పారు. ఇది అబద్ధం. అసలు మాధురి ఎవరు అనేది రీతు వాళ్ళ మదర్‌కి తెలీదు. సో, దీని గురించి మనం ఇంతకుముందు మాట్లాడాం. సో, మాధురి గారికి చెప్పింది దివ్య వాళ్ళ మదర్. సో, కానీ ఇక్కడ మాధురి గారు రీతు వాళ్ళ మదర్ చెప్పారని జెప్పేసి ఇంటర్వ్యూస్‌లో చెప్పారు, బజ్‌లో చెప్పారు, అక్కడ పవన్‌తో కూడా చెప్పారు. అది రాంగ్. రీతు వాళ్ళ మదర్ మాధురి గారికి ఏం చెప్పలేదు. వాళ్ళకి సంబంధం గూడా లేదు. ఆవిడెవరో గూడా వాళ్ళకి తెలీదు. దివ్య వాళ్ళ మదర్ చెప్పారు. దానికి సంబంధించి నిన్న ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. భరణి దానికి అడిగారు. దానికి సంబంధించి తనూజని అడిగితే, "తనూజ మేమెందుకు చెప్తాం? మేము చెప్పం గదా!" అని జెప్పేసి చెప్పారు. సో, ఇక్కడ క్లారిటీ వచ్చింది. సో, దీని ప్రకారం తనూజకి ముందే తెలుసు. దివ్య వాళ్ళ మదర్ భరణితో క్లోజ్‌గా ఉండొద్దు అని చెప్పారు అని జెప్పేసి. సో, మేబీ సజెషన్ ఎందుకొచ్చింది భరణితో క్లోజ్‌గా ఉండొద్దు అని జెప్పేసి, మేబీ బయట నెగెటివ్ అవుతుంది అని జెప్పేసి అనుకుంటారు. వాళ్ళు మామూలుగా మాట్లాడుకున్నా అర్థమవుతుంది. తను చెప్పారు అని వెంటనే వీళ్ళు విన్న తర్వాత కూడా అర్థమవుతుంది. ఓకే. నెగెటివ్ అవుతుందని బయట అర్థమైంది. అందుకే వాళ్ళ మదర్ భరణితో ఉండొద్దని చెప్పారనేది తనూజ కూడా మేబీ అర్థమై ఉండొచ్చేమో. అందుకే తనూజ కూడా అప్పటినుంచి భరణితో క్లోజ్‌గా ఉండడం మానేశారు. ఆవిడ క్లోజ్‌గా ఉండట్లేదు. ఈ గేమ్‌లా ఆడుతున్నారు. ఆహ్, ఎప్పుడు సపోర్ట్ కావాలో అప్పుడు అడుగుతున్నారు. లేదంటే సపోర్ట్ ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు చేసుకునేది కూడా లేదు. సో, ఇది ఇక్కడితో క్లారిటీ. సో, తను దగ్గరగా ఉండకపోవడానికి మేబీ నెగెటివ్ అవుతాననే భయంతో మేబీ తనుజ దివ్యకి చెప్పకుండా తనే దూరంగా ఉన్నట్టు ఉన్నారనుకుంటా. భరణి గారు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే ఇలాగే అనిపిస్తుంది. సో, అండ్ ఇంకా మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు వల్ల మీ గేమ్ పాడవుతుంది? ఎవరు మీ వీక్‌నెస్సు అన్న దాని మీద అక్కడ ఏవో వాళ్ళకి ఆ బోర్డ్స్ లాంటివిచ్చి అక్కడ పెట్టండి. లేదంటే రాయికి పెట్టి ఆ నీళ్ళల్లో వదిలేయండి అని చెప్తే, ఇక్కడ కూడా తనూజ నాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పడం అసలు ఈవెన్ బయట ఆడియన్స్ కూడా ఒప్పుకోలేదది. ఆడియన్స్ కూడా తను చెప్పేది కరెక్ట్ కాదని చెప్పారు. హౌస్‌లో ఎంతమంది సపోర్ట్ చేశారండి? అది మనకు కూడా తెలుసు. ఎంతమంది సపోర్ట్ తను అడిగింది. నన్ను సపోర్ట్ చేయి, నన్ను సపోర్ట్ చేయి అని. మళ్ళీ దానికి కూడా ఒక కవరింగ్. సో, ఎందుకు ఇంత డ్రామా చేయడం ఎందుకు? దానికి కూడా అంత కవరింగ్. జెన్యూన్‌గా చెప్పొచ్చు కదా! కళ్యాణ్ ఎంత ఎంత సపోర్ట్ చేస్తున్నాడు. నీ ఫోటో అక్కడ చూడాలనుకున్నాను. అక్కడే కదా తను చెప్పింది. అప్పుడు తను మళ్ళీ వచ్చి అడిగాడు గదా! అందరి ముందు అలా అంటావేంటి అని జెప్పేసి. నీ ఫోటో అక్కడ చూడాలనుకున్నావు గదా! నా ఫోటోనక్కడ. ఓకేనా ఇప్పుడు అని జెప్పేసి. అందరి ముందు అంటావేంటి అని అడిగాడు గదా! కళ్యాణ్ ఎంత సపోర్ట్ చేశాడు. ఇమ్మాన్యుయల్ కూడా సపోర్ట్ చేశాడు. బర్నీ గారు ఎంత సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ సపోర్ట్ చేశారు గదా! నాకెవ్వరు సపోర్ట్ చేయలేదని మాట్లాడడం మొత్తం నాకు నేనుగానే ఇప్పటివరకు గేమ్‌ని ఆడుతూ స్ట్రాంగ్‌గా నిలబడి ఒక్కదాన్నే అందరితో పోరాడి నేను టాప్‌లో ఉన్నాను అన్నట్టుగా ఫీల్ అవ్వడం అనేది అస్సలు 1% కూడా కరెక్ట్ కాదు. అది ఆడియన్స్ కూడా ఒప్పుకోలేదు. ఇక్కడ కూడా తనూజాకి మొత్తం మీద చాలా నెగెటివ్ అయింది. ఓకే. అండ్ ఇంకా కళ్యాణ్‌కి సంబంధించి సంచాలక్‌గా తను ఫెయిల్ అయ్యాడని చెప్పేసి తన గురించి మాట్లాడారు. దానికి తను ఏవో రీజన్స్ చెప్పాడు. ఓకే. అండ్ ఇంకా రీతు గురించి కూడా కామెడీగా సంచాలక్‌గా ఎన్ని డెసిషన్ మార్చుకుందో రీతు గురించి కూడా మాట్లాడారు.
ఇక్కడ డెమోన్ పవన్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను కన్ఫెషన్ రూమ్‌లోకి వస్తాను సార్ అని చెప్పేసి అడిగాడు. కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చి ఇంకా ఏదో చెప్తాడేమో, తనూజ గురించి ఇంకేమైనా చెప్తాడేమో అనుకున్నా. కానీ అవేం పట్టించుకోలేదు తను. తను అది అక్కడితోనే వదిలేసాడు. తను ఏదో చిన్న గిల్ట్ లాగా ఫీల్ అవుతున్నారు. బయట వాళ్ళేమైనా అనుకుంటున్నారా? వాళ్ళ పేరెంట్స్ గాని, ఇంకా బయట ఆడియన్స్ గాని ఏదైనా మిస్‌అండర్‌స్టాండ్ జరిగిందా? నేను రీతూకి వాళ్ళ డ్యాడీ ఫోటో ఇవ్వడం వల్ల అనేది బాగా ఆలోచించినట్టున్నాడు. దానికి క్లారిటీ ఇచ్చాడంతే. సో, ఇంకా వేరే ఏదో చెప్తాడనుకున్నాం. సో, అక్కడ తను నచ్చాడు. అండ్ ఇంకా ఈ ఎవరైతే ఎవరి వల్లైతే మీ గేమ్ కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంది అని మీరు ఫీల్ అవుతున్నారు అన్న దాంట్లో మాక్సిమం పీపుల్ ఒక 4, 5 మెంబర్స్ అనుకుంటా సంజన పేరు చెప్పారు. ఇక్కడ వాళ్ళ మీద ఒక బిగ్ బాంబ్ ఏంటంటే నో ఫ్యామిలీ వీక్. అది వినగానే అసలు సంజన చాలా ఎమోషనల్ అయిపోయారు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నేను ఉండను. ఇంక నా వల్ల కాదు సార్. నేను హౌస్‌లో నుంచి వెళ్ళిపోతాను చాలు నాకు. నాకు చాలా రెస్పెక్ట్ ఉంది గేమ్ అంటే. బట్ ఇంక నేను ఉండలేను. నాకు ఫ్యామిలీ వీక్ కూడా క్యాన్సిల్ చేస్తే నేను ఎలా ఉండగలనని చెప్పి ఇంక నన్ను పంపించేయండి అని చెప్పి నాకు రాము రాథోడే గుర్తొచ్చాడు. ఓకే. తను ఎళ్ళిపోయాడు ఎలాగో ఇలాగే గట్టిగా అడిగితే ఇంక నేను కూడా ఉండనింకా పంపించేయమని నాన్ స్టాప్‌గా అడిగితే నన్ను కూడా పంపిస్తారని ఫీల్ అయినట్టుంది. ఇంక 'నాగార్జున' ఇంకా అందరిని ఒకళ్ళ తర్వాత ఇప్పటికే 'ఫైర్ స్టార్మ్స్' అని వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇద్దరు మిగిలారు. ఇద్దరిలో నిన్న ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళు ఈరోజు వెళ్ళిపోతారు. ఓకే. ఇంకా ఇలా పంపించేయడం ఎందుకని ఫీల్ అయ్యాడో ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి కొంచెం ఆ టాపిక్‌ని డైవర్ట్ చేసి వేరే టాపిక్ మాట్లాడారు. మరి తనకి ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ చేయడం అనేది చాలామంది యాక్సెప్ట్ చేయరు. చాలా మందికి కరెక్ట్‌గా అది అనిపిస్తది. ఎందుకంటే తనకి 4, 5 మంత్స్ బేబీ ఉన్నారు. తను ఫస్ట్ నుంచి కూడా ఏడుస్తున్నారు అని చెప్పేసి తను కూడా చెప్పారు. ఈవెన్ ఎపిసోడ్స్‌లో కూడా చూస్తూ ఉన్నాం. నిన్న చాలా రియల్‌గా చాలా ఎమోషనల్ అయిపోయారు ఇంకా ఫ్యామిలీ వీక్ లేదని చెప్పేసి. ఓకే. ఇక్కడ తను అలా ఫీల్ అవ్వడంగానే అక్కడ నో ఫ్యామిలీ వీక్ అని ఇవ్వడంగానే కళ్యాణ్ వెంటనే లేచి, "సార్ నా ఫ్యామిలీ వీక్ తీసేయండి. తనకి ఫ్యామిలీ వీక్ ఇవ్వండని" వెంటనే స్టాండ్ తీసుకొని మాట్లాడడం నిజంగా సూపర్ అసలు. తనే తనుజ నాకు ఫస్ట్ నుంచి కూడా పెద్ద ర్యాపో లేదు, పెద్దగా సపోర్ట్ లేదు అని చెప్పాడు. సో, మేబీ నా వల్ల కూడా తనకి ఫ్యామిలీ వీక్ పోయింది కదా! అని వెంటనే ఆలోచించి, నా ఫ్యామిలీ వీక్ తీసేయండి. ఇంకా ఒక 3, 4 వీక్సే గదా! నేను ఉండగలను. మళ్ళీ వాళ్ళొస్తే నేను ఇంకా డిస్టర్బ్ అవుతాను. తనకి ఇంపార్టెంట్ తనకి ఫ్యామిలీ వీక్ ఇవ్వండి అని తను మాట్లాడడం. వెంటనే బర్నీ గారు లేచి ఆయన కూడా నేను మొన్నే కదా సార్ వెళ్ళొచ్చాను. నాకు కూడా అవసరం లేదు. నాకు కూడా ఇవ్వండి అని చెప్పి బర్నీ గారు కూడా బాగా ఆలోచించి తను చెప్పడం నిజంగా అనిపిచ్చింది. చాలా అనిపిచ్చింది. ఇక్కడ డెమోన్ పవన్ బాగా ఆలోచించారు. కళ్యాణ్ బాగా ఆలోచించాడు. భరణి గారు కూడా ఆలోచించారు. వీళ్ళు నిన్న ఎపిసోడ్‌లో హైలైట్ అనిపిచ్చారు. నిజంగా చాలా అనిపిచ్చింది. అండ్ ఇంకా డిస్కషన్స్ జరిగినియి. వాళ్ళందరి గురించి ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కళ్ళు మాట్లాడారు. ఫైనల్లీ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ సెకండ్ బాంబు ఆ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది గదా! సో, డబుల్ ఎలిమినేషన్‌కి సంబంధించి ఆయన ఎలిమినేషన్ అనేది ప్రాసెస్ ఎక్కువగా పెట్టకుండా ఒకేసారి అందరికీ కొన్ని బాటిల్స్ ఇచ్చి, సో, ఆ బాటిల్స్ ఎవరివి యెల్లో అయితే వాళ్ళు సేవ్ అండ్ ఇంకా ఎవరిది యెల్లో అవ్వకపోతే వాళ్ళు ఎలిమినేట్ అన్నారు. ఫైనల్లీ నిఖిల్ ఎలిమినేట్ అయ్యారు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిన్న నిఖిల్ అవుతారు అని, గౌరవ్ అవుతారు అని అనుకున్నాం. కాకపోతే నిన్న నిఖిల్ అయ్యారు. సో, డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఈరోజు గౌరవ్ హౌస్ నుంచి వెళ్తారు. సో, నిన్న ఎలిమినేషన్ ఎటువంటి గోల్డెన్ బజర్ యూజ్ చేయకుండా అయిపోయింది. బట్ ఈరోజు ఎలిమినేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దానికి సంబంధించి ప్రోమో వచ్చింది. ఈరోజు వచ్చిన ప్రోమోలో నాగ చైతన్య వచ్చారు ఎపిసోడ్‌కి. సో, ఇక్కడ ఫాదర్ అండ్ సన్ తండ్రి కొడుకులిద్దరూ ఒకే స్టేజ్ మీద సరదాగా మాట్లాడుకుంటూ హౌస్‌మేట్స్‌తో సరదాగా మాట్లాడిన ప్రోమోస్ వచ్చినాయి. ఈరోజు ఎలిమినేషన్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. గౌరవ్ హౌస్ నుంచి బయటికి ఈరోజు వస్తారు. కానీ గౌరవ్‌తో పాటు డేంజర్ జోన్‌లోకి ఎవరొస్తారు? భరణి వస్తారా? సంజన వస్తారా? లేదు దివ్య వస్తారా? అంటే మాక్సిమం దివ్య వచ్చే ఛాన్స్ ఉంది. దివ్య అండ్ ఇంకా గౌరవ్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఎవరికి ఓటింగ్ తక్కువగా ఉంది, ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్ళబోతున్నారు అనేది డిక్లేర్ చేసిన తర్వాత గోల్డెన్ బజర్ యూజ్ చేస్తారా? లేదా? అని అడుగుతారు. అడిగినప్పుడు తనూజ డెఫినిట్‌గా గౌరవ్‌కి ఓటింగ్ తక్కువుంటే గౌరవ్‌కి గోల్డెన్ బజర్ యూజ్ చేసే ఛాన్సే లేదు. సో, తను హౌస్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. గోల్డెన్ బజర్ యూజ్ చేసి సేవ్ చేయాలనుకోదు. సో, మేబీ తనని సేవ్ చేసిన దివ్య మీద తను ఏదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని చేసినట్టు కూడా అనిపించే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ దివ్య అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది.
ఒక్కొక్కసారి సరదాగా ఉంటుంది, ఒక్కొక్కసారి తన పాయింట్స్ మాట్లాడుతుంది. తనూజాకి కొంచెం క్లోజ్‌గానే ఉంది. తనూజాకి తనకి ఎంత పెద్ద గొడవైనా ఈ వీక్‌లో లాస్ట్ 2, 3 డేస్ చూసుకుంటే దివ్యకి, తనూజాకి బాండింగ్ మళ్ళీ బానే ఉంది. సో, వాళ్ళ రిలేషన్ బానే ఉంది కాబట్టి ఇక్కడ మాక్సిమం గోల్డెన్ బజర్ యూజ్ చేయాల్సిన పని లేదు కాబట్టి తనూజ గోల్డెన్ బజర్ యూజ్ చేయరు. ఇంకా ఈ వీక్‌తో ఆ గోల్డెన్ బజర్‌కున్న పవర్ అయిపోతుంది. సో, ఈరోజు గౌరవ్ హౌస్ నుంచి బయటికి వస్తారు. సో, ఇంకా మిగిలిన వాళ్ళల్లో ఇంకా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఆపుతారు. ఫ్యామిలీ వీక్ ఉంటుంది. సో, ఆ ఫ్యామిలీ వీక్‌లో మనం ఫస్ట్ నుంచి చూసిన కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో అందరూ మాక్సిమం మన తెలుగు వాళ్ళే. అక్కడ సంజన ఫ్యామిలీకి సంబంధించి అండ్ ఇంకా తనూజ ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీస్ మాత్రమే నాకు తెలిసి బెంగుళూరు నుంచి ఇలా వచ్చే ఛాన్స్ ఉంది. సో, వాళ్ళు మాత్రమే వాళ్ళకి తెలుగు వచ్చి ఉండకపోవచ్చు. ఏ కన్నడనో ఏదో మాట్లాడవచ్చు వాళ్ళైతే. సో, మిగిలిన వాళ్ళందరూ మనోళ్ళే ఉంటారు. ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళతో ఎమోషనల్‌గా మాట్లాడడం ఇదంతా కూడా నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ అంతా కూడా గేమ్ మొత్తం ఫ్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. నిన్నటి ఎపిసోడ్ ప్రకారం, ఈరోజు జరగబోయే ఎపిసోడ్ ప్రకారం నెక్స్ట్ వీక్ ఓటింగ్ గానీ, అందరి గేమ్ గానీ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. ఎవరు టాప్‌లోకి వచ్చి కూర్చుంటారో చెప్పలేము ఇక్కడ. సుమన్ శెట్టి సేఫ్‌గా ఆడుతున్నారు చక్కగా. ఎక్కడ కూడా నెగెటివ్ రాకుండా తన ఎఫర్ట్స్ తను పెడుతూ ఎక్కడ పాయింట్ తీసుకోవాలో అక్కడ పాయింట్ తీసుకుంటూ సుమన్ శెట్టి బాగా ఆడుతున్నారు. ఇమాన్యుయల్ నామినేషన్స్‌లోకి రాకపోయినా ఎంటర్‌టైన్ చేస్తూ తను కూడా బాగా ఆడుతున్నారు. ఇక్కడ డెమోన్ పవన్ అండ్ ఇంకా కళ్యాణ్ కూడా బాగా ఆడుతున్నారు. రీతు లాస్ట్ వీక్ కొంచెం మైనస్. తను పెద్దగా ఫిజికల్ టాస్క్‌లో పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం అనేది మైనస్ అయింది. మరి సంజన తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని నోట్లో నుంచి వచ్చింది కాబట్టి అలా ఎవరి నోటి నుంచైనా వస్తే బిగ్ బాస్ వెంటనే ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తారు. సో, సంజన కూడా మేబీ బయటికి వచ్చేయొచ్చు. భరణి మరి ఇప్పుడిప్పుడే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లోకి వస్తున్నారు. ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. భరణి మరి హౌస్‌లో ఎన్ని రోజులు ఉంటారో ఇంకా చూడాలి. టాప్ 5 వరకు ఎవరొస్తారు ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్‌లో అని మీరు అనుకుంటున్నారు? నిన్న జరిగిన ఎపిసోడ్ ప్రకారం తనూజ గ్రాఫ్ తగ్గిందా? పెరిగిందా? లేక అలాగే ఉండిందా? టాప్ 5లోకి వచ్చిన తర్వాత విన్నర్‌గా తనూజనే అంటున్నారు కాబట్టి నిన్నటి ఎపిసోడ్ ప్రకారం ఇదేమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకా ఎవరికి విన్ అయ్యే ఛాన్స్ ఉంది? కళ్యాణ్‌కి ఉందా? డెమోన్ పవన్‌కి ఉందా? ఇమ్మాన్యుయల్‌కి ఉందా? సుమన్ శెట్టికి ఉందా? డిసైడ్ చేయండి మీరే. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.